దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. గడిచినటువంటి జూలై మాసమంతయు క్షేమకరంగా కాచి కాపాడి నీ రెక్కల మాటను భద్రపరిచారు నా ప్రభువా. నీ బంగారు పాదాలకి వేలాదిగా వందనములు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు, ఈ విధంగా అయా చిన్న సంఘంగా కూడుకుని నిన్ను స్తుతించి మహింపరిచి గణపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. నీకే స్తోత్రం ప్రభు. ప్రభువా, శ్రేష్టమైన సమయంలోకి మేము వచ్చి ఉంటున్నాం దేవా. నీకు వాక్యం నా ప్రభు దేవా మా పాదములకు దీపమై ఉంటున్నది ప్రభు, మా త్రోవలకు వెలుగుగా ఉంటా ఉన్నది నా ప్రభువా. నీకు వాక్యం లేకపోతే మా జీవితాలు అంధకార బంధనం అయా అంధకారంలో మగ్గిపోతాయి ప్రభు. కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఏ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడని మీరు యోచించారో ఆ యొక్క వాక్యాన్ని ప్రభు అయా తేటగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను. అయోగ్యుణ్ణు, ఎన్నిక లేని వాడిని నిశ్చితమైతే కొద్దిసేపు నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీరే స్తుతి ఘనత మహిమ పొందుడని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, గడిచినటువంటి ఒక నెల క్రితం అనుకుంటాను బహుశా, ఆల్మోస్ట్ నేను జకర్యాకు వచ్చినటువంటి 4 కొమ్ముల దర్శనం గురించి మీతో పంచుకున్నాను. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? జకర్యాకు వచ్చిన 4 కొమ్ముల దర్శనం అది పార్ట్ 1గా చెప్పాను. యాక్చువల్లీ 4 కొమ్ములు చెప్పి 4 కొమ్ముల్లో ఒక 2 కొమ్ములు చెప్పాను. సో ఈరోజు మిగిలినటువంటి ఆ 2 కొమ్ముల గురించి మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. జకర్యా అనే ప్రవక్త మనకి చిన్న ప్రవక్తలు ఒక ప్రవక్తగా చెప్పుకున్నాము, కానీ పెద్ద ప్రవక్త అయిన దానియేలుకి వచ్చినటువంటి దర్శనాలే జకర్యాకు కూడా వచ్చాయని చెప్పుకున్నాం. ఆ 4 కొమ్ములు దర్శనం ఏంటయ్యా అని చెప్పని జకర్యా ఎదురుగా ఉన్న దూతను అడిగినప్పుడు దూత ఏం చెప్తాడు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందమ్మా ఎవరికైనా? ఒకసారి జకర్యా గ్రంథం తీద్దామా? జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ప్రవక్త అయిన జకర్యాకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 4 కొమ్ములు కనిపించినాయి. ఇవేంటి ప్రభువా అని చెప్పని దూతను అడిగితే దూత చెప్తున్నాడు ఏంటని చెప్పానంటే, ఇవి యూదా వారిని, యెరూషలేము వారిని, ఇజ్రాయేల్ వారిని చెదరగొట్టినటువంటి కొమ్ములు అని చెప్పని దూత చెప్పడం జరుగుద్దండి. ఆ 4 కొమ్ములు ఏమని చెప్పుకున్నామని చెప్పానంటే, 4 కొమ్ములు కూడా 4 బలమైన రాజ్యాలకు సూచనగా చెప్పుకున్నామండి. అషూరు సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. ఇవి బలమైన సామ్రాజ్యాలుగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని చెదరగొట్టేశారండి. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. చాలా బాధలు పెట్టారు. 70 ఏళ్ల పాటు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయారు బబులోను దేశంలో. రోమా ప్రభుత్వంలో మరీ చాలా భయంకరం. ఇంకా పోయిన వారం చెప్పుకున్నాం, పోయినసారి చెప్పుకున్నాం, అంతా కూడా పార్ట్ 1
యూట్యూబ్లో ఉంది అది ఆ వాక్యం. పార్ట్ 1గా చెప్పుకున్నాం. అయితే ఈ సంఘటన మనం ఆత్మీయంగా చూస్తే సాతాను దేవుని బిడ్డల్ని, దేవుని ప్రజలుగా ఉన్న మనల్ని సంఘంలో నుంచి, విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి చెదరగొట్టడానికి ఇదిగో ఈ కొమ్ములను ఉపయోగిస్తుందని చెప్పుకున్నామండి. 4 కొమ్ములు యూదావారిని, ఇశ్రాయేలు ప్రజల్ని, యెరూషలేము నివాసుల్ని చెదరగొట్టిన 4 కొమ్ములని చెప్పాను. అయితే సాతాను కూడా 4 కొమ్ములు ఉపయోగించి దేవుని బిడ్డలైన మనల్ని సంఘమును నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ 4 కొమ్ముల్లో భాగంగా గడిచిన పార్ట్ 1లో నేను ఒక 2 కొమ్ములు చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందండి ఆ 2 కొమ్ములు ఏంటో? మొట్టమొదటి కొమ్ము స్వయం అని చెప్పుకున్నామండి. ఎవరికి జ్ఞాపకం లేదనమాట. మొట్టమొదటి కొమ్ము స్వయం అని చెప్పుకున్నామండి. స్వయం అని చెప్పంటే అతిశయం. స్వయం అంటే అతిశయము, అహంకారం అని చెప్పుకున్నాము. అలాగే రెండవ కొమ్ము నేత్రాశ అని చెప్పుకున్నామండి. చెప్దాం ఒకసారి. మొట్టమొదటి కొమ్ము స్వయం. స్వయం అంటే నేను, నాదని అహంకారం అన్నమాట. అలాగే రెండవ కొమ్ము ఏంటని చెప్పంటే నేత్రాశ అని చెప్పుకున్నామండి. ఈరోజు మిగిలినటువంటి 2 కొమ్ముల గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మూడవ కొమ్ము కోపం అనే కొమ్మండి. కోపము. ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ప్రసంగి 7:9, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. చాలండి. సొలొమోను గారు ఈ ప్రసంగి గ్రంథం రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడండి? ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. మరొక దగ్గర ఉంటది, కోపపడుడు కానీ పాపము చేయకుడి. గమనించాలండి. కోపపడిన వాడు ఈ ప్రపంచంలో ఉంటాడా? అసలు మాకు ఒక్కసారి కూడా అసలు కోపం రాలేదని చెప్పి అన్న వాళ్ళు ఎక్కి చూపిస్తారా? మాకు అసలు కోపం అంటే ఏంటో అసలు తెలియస్తారా అసలు మాకు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మీ యొక్క హస్తం చూడాలని చెప్పి ఆశపడతా ఉన్నాను నేను. ఏమండి? ఎవరు ఉండరు. కానీ వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తుంది చెప్పానంటే, కోపపడొద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును అని చెప్పని. మరొక చోట ఏముంటుందని చెప్పానంటే, కోపపడండి కానీ పాపము చేయకుండా, పాపము చేసేంత కోపం నువ్వు చేయకూడదని చెప్పని వాక్యం సెలవిస్తా ఉందండి. అంటే నీకు వచ్చిన కోపం ఎట్లా ఉండాలని చెప్పానంటే, సూర్యుడు అస్తమించేంత వరకే ఉండాలి కోపం, అంతే. పాపము చేసేంతగా ఉండకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నారని చెప్పానంటే, నీ కోపం వల్ల నీవు దేవుని రాజ్యాన్ని కూడా నువ్వు కోల్పోయే ప్రమాదం ఉందండి. కోపం వల్ల దేవుని రాజ్యాన్ని కోల్పోతామా? ఇది నా మాట కాదండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20 చూడండి. గలతీ 5:20, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఉందా వాక్యంలో? క్రోధము అని చెప్పానంటే కోపము అని అర్థం అండి. క్రోధము అని చెప్పానంటే కోపడితే దేవుని రాజ్యాన్ని పొందుకోలేమట. ఆ విషయాన్ని ప్రభువుల వారు మనకి పాత నిబంధనలో మోషే ద్వారా తెలియపరిచారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలి
కనాను వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మొట్టమొదటిసారి వారికి తాగడానికి నీళ్లు దొరకవు. తాగడానికి నీరు లేకుండా సణుక్కుంటూ ఉంటారు, తాగడానికి నీరు లేవు అని చెప్పని. అప్పుడు మోషే దేవునికి విజ్ఞాపన చేస్తే ప్రభు చెప్తాడు మోషేతోటి, నీ ఎదురుగా ఒక బండ కనిపిస్తా ఉంది కదా, ఆ బండను కొట్టు అని చెప్పానంటే మోషే వెళ్ళి ఆ బండను కొడతాడు. నీళ్లు చక్కగా సమృద్ధిగా ప్రవహిస్తాయండి. అయితే వారు ఇంకా అదే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ల పాటు వారు ప్రయాణం సాగింది ఆ యొక్క అరణ్యంలో. వారు ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యంలో మరొకసారి అదే విధంగా వారికి తాగడానికి నీళ్లు దొరకవు. ఆ విధంగా నీళ్లు దొరకకపోతే మళ్ళా వాళ్ళు సనుక్కుంటూ ఉంటారండి. దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం మర్చిపోయారు. ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించడం మర్చిపోయారు. అంతకుముందు నీళ్ళు లేకపోతే బండను కొడితే నీళ్ళు వచ్చేవి, అది మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారయ్యా అని చెప్పానంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనం చూస్తే, సంఖ్యాకాండము 25వ వచనం చూస్తే, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుంచి మమ్మను ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరం లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగుటకు నీళ్లే లేవని సణుగుతా ఉన్నారండి. కృతజ్ఞత లేనితనం అనేది క్రైస్తవ జీవితంలో భయంకరమైన పాపం అండి. దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయి ఏదన్నా కొంచెం కష్టం రాగానే, ఏదన్నా కొంచెం శ్రమ రాగానే దేవుని పైన సణుగుతూ ఉంటాం చూసావా, అది చాలా భయంకరమైన పాపం అండి. సణగకూడదు ఎప్పుడు కూడా. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉన్నవాడిని ఏ స్థాయిలో పెట్టాడు దేవుడు. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉండేదండి. చక్కగా ద్రాక్షలు దానిమ్మలు ఉండే ఐగుప్తులో రాచి రంపాన పెట్టేవాళ్ళు. కొరడ దెబ్బలు, శ్రమల కొలిమి ఐగుప్తులో. అంత భయంకరమైన శ్రమలో ఉంటే తినే సమయం కూడా లేకుండా వాళ్ళు రాచి రంపాన పెట్టుకుంటా ఇటుకలు చేయండి అని చెప్పని వాళ్ళ గడ్డి కూడా వేయకుండా, గడ్డి మీరే సమకూర్చుకోవాలి, ఇటుకలు మీరే చేయాలి అని చెప్పని వారిని రాచి రంపాన పెడతా ఉంటే, ప్రభువా ఈ కష్టం నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అని చెప్పానంటే అప్పుడు ప్రభు మోషేని పంపించి అక్కడి నుంచి వారిని విడిపిస్తే, ఇవాళ ఏమంటున్నారండి, ఈ కాని చోటికి మమ్మల్ని ఏల రప్పించారు అంటే ఇదేమో కాని చోటు, అదేమో ఆయన చోటు అన్నమాట. అంటే కృతజ్ఞత అనేది ఏమాత్రం కూడా లేదన్నమాట వారి జీవితాల్లో. ఇక్కడ ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అంజూరాలు లేవు, ఎందుకైనా పట్టుకొచ్చింది మమ్మల్ని ఇక్కడికి అని చెప్పి సణుగుతూ ఉంటే అప్పుడు మోషే వెళ్ళి ప్రభువుని అడుగుతూ, ప్రభువా ఏంటి ప్రభువా ఇది, ఇంతమందికి నేను నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తేవాలి? ప్రభు చెప్తాడు, మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఎదురుగా బండ కనిపిస్తా ఉంది కదా, నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పినప్పుడు ఈ మోషే అహరోనులు సమాజం అంతటిని కూడా ఒక దగ్గర చేర్చి, ఆ విధంగా అందరూ కూడా సమాజం అంతా అక్కడికి వచ్చినప్పుడు వారిని చూసి మోషే కోపం పట్టలేకపోతాడు. దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయి మీరు ఇలా మాట్లాడతారా అని చెప్పిన కోపంతో వెనక ముందు ఆలోచించుకోకుండా ప్రభు ఏమంటాడు, ఆ బండతోటి మాట్లాడమంటాడు. కానీ మాట్లాడకుండా ఆ కర్ర తీసుకుని గట్టిగా ఆ బండని 2 సార్లు కొడతాడండి. 2 సార్లు కొట్టగానే నీళ్ళైతే సమృద్ధిగా వచ్చాయి. కానీ దేవుడు మోషేతోటి మాట్లాడిన మాట చూద్దామండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు
తోడుకొని పోరని చెప్పెను. ఎందుకు ప్రభువు మోషేతోటి అంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు గమనించాలండి. ఇంతకీ మోషే ఏం మాట్లాడాడు వాళ్ళతోటి? ఎందుకని ప్రభు అంత శిక్ష వేశాడు? ఒక్క వచనం ముందు చూస్తే, 10వ వచనం చూస్తే, అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని ఆ కోపములో దేవుడు బండతో మాట్లాడమన్న విషయం మర్చిపోయి ఆ బండను 2 సార్లు గట్టిగా కొట్టాడండి. ఏమన్నాడండి? ద్రోహులారా అంటున్నాడండి. ద్రోహులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంకి వస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22కి వద్దామండి. అక్కడ కొండ మీద ప్రసంగంలో ప్రభు, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పవాడు నరకాగ్నికి లోనగును. చూశారండి ఏముందండి వాక్యంలో? తన సహోదరుని చూసి వ్యర్థుడా అని మాట్లాడేవాడు విమర్శకు లోనగును అని ఉంటుంది వాక్యంలో. తన సహోదరుని చూసి ద్రోహి అని చెప్పవాడు నరకాగ్నికి లోనగును. అంటే తోటి సహోదరుని చూసి వారి పనికి మాలినవాడా అని చెప్పావనుకో, నువ్వు నరహత్య చేసినట్టే. అంటే నువ్వు వాడిని చంపినట్టు, నువ్వు చంపకపోయినా సరే నువ్వు వాడిని చంపినట్టే అంటుంది వాక్యం. మోషే ఏమన్నాడు అక్కడ? ద్రోహులారా అని చెప్పని మాట్లాడుతున్నాడండి. ప్రభు వెంటనే ఏమన్నాడని చెప్పానంటే, నువ్వు వారి ఎదుట నువ్వు నన్ను సన్మానించలేదు, నా మాట నువ్వు గౌరవించలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడండి మాటలో? ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు సాక్ష్యం ఇచ్చాడండి. అటువంటి నమ్మకమైన వాడు, అటువంటి సాత్వికుడు మోషేతోటి ప్రభు ఏమంటున్నాడండి? నువ్వు కనాను దేశాన్ని నువ్వు దూరం నుంచి చూస్తావు కానీ అందులోకి నువ్వు ప్రవేశింపలేవు, నీకు అర్హత లేదు అని చెప్తున్నాడండి. ఎందుకు అంత శిక్ష వేశాడు? రాత్రనక పగలనక కష్టపడి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించి తన భార్య బిడ్డలను కూడా పట్టించుకోకుండా ఏమంటే అన్నేళ్ల పాటు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తే దేవుడు అదా మోషేకి ఇచ్చిన ప్రతిఫలం అనిపించింది ఎప్పుడైనా మీకు ఇట్లా వాక్యం చదివేటప్పుడు? కానీ గమనించండి, విశ్వాసులుగా జీవిస్తున్న మనము దాన్ని అన్వయించుకుంటే, నువ్వు అప్పుడప్పుడే నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, నీకు అంత విశ్వాసం లేదు, అప్పుడప్పుడే కొత్తగా వస్తూ ఉన్నావు, నువ్వేదన్నా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు నిన్ను క్షమించి వదిలేస్తాడు. కానీ నువ్వు విశ్వాసంలో బలపడుతూ, ప్రార్థనలో బలపడుతూ, దేవునికి అద్భుతాలు కళ్ళారా చూస్తూ నువ్వు పొరపాటు చేస్తే నీకు భయంకరమైన శిక్ష ఉంటుందండి. గమనించాలి. ఎందుకంటే నువ్వు తెలిసి తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ మోషే ఆ యొక్క ప్రజలకందరికీ ఒక నాయకుడుగా ఉన్నాడు. ఒక నాయకుడుగా ఉన్నవాడు ఎలా ఉండాలి? విచక్షణ జ్ఞానం మర్చిపోయి ద్రోహులారా అని చెప్పని మాట్లాడి దేవుడు బండతో మాట్లాడమని చెప్పానంటే మాట్లాడకుండా బండని కొడతా ఉన్నాడు. ఆ కొట్టబడిన బండ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందండి. మొట్టమొదటిసారి బండను కొట్టమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి మన కోసం సిలువపై కొట్టబడ్డాడు. ఆ కొట్టబడ్డ ప్రభువుని నువ్వు మళ్ళా కొట్టాల్సిన పనిలే, మాట్లాడితే చాలు దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం మర్చిపోయి మోషే మాట్లాడమని చెప్పంటే కొడతా ఉన్నాడు. నువ్వు కనాను దూరం నుంచి చూస్తావంతే, అందులో నువ్వు అడుగు పెట్టలేవు అని చెప్పని ప్రభు మోషేకి భయంకరమైన శిక్ష వేశాడు. 1500 ఏళ్ల పాటు మోషే ఆ శిక్ష భరించాడు.
ఆ తర్వాత మోషే మరణించాడు, కనాన్లో అడుగు పెట్టలే. కానీ 1500 ఏళ్ల తర్వాత మరలా ఆ రూపాంతర కొండపైన ప్రభు మోషేకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నీ తోటి సహోదరుని చూచి, నీ రక్త సంబంధిని చూచి ద్రోహి అని పిలుస్తున్నావా? ఈనాడు మనలో కొంతమంది తోటి సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నారు. పలుకోరు, మాట్లాడుకోరు. మళ్ళా మందిరానికి వచ్చి హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, ప్రైజ్ లార్డ్ అంటారు. అటువంటి వారు మన సమాజంలో చాలా మంది కనిపిస్తూ ఉన్నారండి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉంది, నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థురా అని చెప్పానంటే నువ్వు నరకాగ్నికి లోనవుతావు అని చెప్పని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని మనం చేస్తా ఉన్నాను. మోషే వంటి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకం మోషే అని చెప్తే, మోషేకే కనాన్లో అడుగుపెట్టి అర్హత లేకపోతే ఇంకా నీ పరిస్థితి, నా పరిస్థితి ఎక్కడ ఉంది చెప్పండి. ఇది మొట్టమొదటి సంఘటన. అలాగే బైబిల్లో మరొక రాజు కనిపిస్తాడు మనకి. దేవుడు ఆ రాజుని బహుగా హెచ్చించి, బహుగా దీవించి అతని కీర్తి సుదూరంగా వ్యాపించేలాగా చేస్తే, ఆ రాజు చక్కని పేరు ప్రతిష్ట వచ్చిన తర్వాత కన్ను మిన్ను కానకుండా వ్యవహరించి తన ఇష్టానుసారం చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే ఉజ్జియా. ఉజ్జియా అండి. ఉజ్జియా గురించి ఈ విధంగా వ్రాయబడు 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, 2 Chronicles 26th chapter 15th verse. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతని కీర్తి సుదూరంగా వ్యాపించిందండి. దేవుడు ఉజ్జియాను అంతగా దీవించాడు. అయితే తర్వాత మాట చూస్తే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. గర్వించాడట. దేవుడు ఒక వ్యక్తికి చక్కని స్థితి, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇస్తే ఇచ్చిన దేవుడిని నోరారా ఏం చేయాలి? స్తుతించాలండి. కృతజ్ఞత లేకపోవడం చెప్పుకున్నాం కదా. దేవునికి స్తుతులు చెల్లించకపోవడం భయంకరమైన పాపం అండి. అతడు గర్వించాడు. గర్వించి కన్ను మిన్ను కానకుండా ఏం చేశాడని చెప్పానంటే, ఒక యాజకుడు చేయాల్సిన పనిని నేను చేస్తానని బయలుదేరాడు. ఒక యాజకుడు అంటే ఒక పాస్టర్ చేయాల్సిన పనిని నేను చేసేస్తానని బయలుదేరాడు. దేవుని మందిరంలో ధూపం వేయాల్సిన పని ఈ యాజకుడు చేయాల్సిన పని. ఆ యాజకుడు చేయాల్సిన పనిని నేను చేస్తానని బయలుదేరాడండి. అలా బయలుదేరినప్పుడు అక్కడ దేవాలయపు ప్రధాన యాజకుడు అజర్యా ఏమంటాడో చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములు 26వ అధ్యాయము 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుంచి బయటకు పో, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిన ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా, ఏ ఉజ్జియా, గట్టిగా మాట్లాడి గద్దిస్తా ఉన్నారండి. ఒక రాజుని పేరు పెట్టి పిలవడం అని చెప్పంటే మామూలు మాటలు కాదు. కానీ అజర్యా ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. ఉజ్జియా, ఇది నీకు మంచిది కాదు. నీకు ఇది దేవుని సన్నిధిలో నీకు ఘనత కలగ చేయదు. ఇది నీ పని కాదు. ఇది యాజకుడు చేయాల్సిన పని కాబట్టి యాజకుడు చేయాలి. నీకు అవసరం లేదు, ఇక్కడ వెళ్ళిపో బయటికి అని చెప్పని చెప్తే, దేవుడు ఉజ్జియాని ఎంతగా దీవించాడండి. అతని కీర్తి సుదూరముకు వ్యాపించని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉంది.
ఈ ఉజ్జియాను చూస్తూ ఉంటే నాకు చరిత్రలో మరొక రాజు గుర్తొస్తున్నాడండి. ఆ రాజు కూడా ఈ యాజకుడు చేయాల్సిన పనిని నేను చేస్తానని బయలుదేరాడు. ఆ రాజు కూడా, ఆ రాజు పేరు సౌలు మహారాజు అండి. గాడిదలు కాచుకునే సౌలుని తీసుకొచ్చి ఇశ్రాయేలు పైన సింహాసనం మీద కూర్చోబెట్టి సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించి ఏమంటాడని చెప్పానంటే, నాయనా, నువ్వు గిల్గాల్ అనే ప్రాంతం ఉంది, ఆ గిల్గాల్కి వెళ్ళి అక్కడ 7 రోజులు వెయిట్ చేయి, నేను వస్తా అక్కడికి. నేను వచ్చిన తర్వాత అక్కడ దహన బలి నేను అర్పిస్తాను, దహన బలులు సమాధాన బలులు అర్పిద్దాం, అర్పించిన తర్వాత రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలో నేను చెప్తా, సరేనా? అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి 7 days పాటు అని చెప్పని చెప్తాడు సౌలుకి. అయితే సౌలు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అయిపోతుంది. సమూయేలు ఇంకా రావట్లేదు. ఒక పక్క నుంచి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారని తెలిసింది వార్త. సమూయేలు ఇంకా రాలేదు. సమూయేలు ఖచ్చితంగా చెప్తాడు, నేను వస్తాను అక్కడికి, నేను వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయి, నేను వచ్చిన తర్వాత మనం సమాధాన బలులు అర్పిద్దాము, అర్పించిన తర్వాత ఏం చేయాలని నీకు చెప్తాను అని చెప్పని స్పష్టంగా చెప్పాడు. కానీ సమూయేలు రాకపోవడం చూసినటువంటి సౌలు తానే సాహసించి దహన బలి అర్పిస్తాడు. దహన బలి అర్పించగానే వెంటనే సమూయేలు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై సౌలుతో మాట్లాడుతున్న మాట చూద్దామండి. 1 సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు. చూశారండి, దేవుని యొక్క మాట ఆలకించడం ఎంత శ్రేష్టమైనటువంటిదో. సమూయేలు చెప్తాడు, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత దహనబలి అర్పిద్దాము. కానీ సమూయేలు రాకపోవడం చూసి ముందే దహనబలి అర్పించేస్తాడు. ఆ చెట్టు పండు తినకూడదు అని చెప్పని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ సాతాను వచ్చి ఏముంటది, ఎవరిక ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు తెలుసా, మీకు బ్రహ్మాండంగా దేవతలాగా అయిపోతారు, మీకు మంచి జ్ఞానం వచ్చేస్తుంది, తిని చూడు కావాలంటే. దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి ఆ పండు తినేసిందండి. ఆజ్ఞాతి క్రమమే పాపము. ఇదిగో సమూయేలు చెప్తాడు, నేను వస్తాను, వచ్చిన తర్వాత దహన బలి అర్పిద్దామని చెప్పని. కానీ సమూయేలు రాకపోవడం చూచి సౌలు తానే సాహసించి దహన బలి అర్పిస్తాడు. ఎంత పని చేసావయ్యా సౌలు, నేను వస్తానని చెప్పే కదా. ఆ రోజుతోటి అతనికి సింహాసనము పక్కకు తొలగించబడిందండి. ఇదిగో ఇక్కడ కూడా ఉజ్జియా అదే పాపం చేస్తున్నాడు. ఒక యాజకుడు చేయాల్సిన పనిని మందిరంలోకి వెళ్ళి తాను ధూపం అర్పిస్తానని చెప్పినప్పుడు అజర్యా స్పష్టంగా చెప్తాడు, ఇది నీ పని కాదు, బయటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఉజ్జియా తన యొక్క తప్పు తెలుసుకుని నోరు మూసుకుని బయటకు పోవాలి. కానీ ఏం చేశాడయ్యా అని చెప్పానంటే 19వ వచనం చూస్తే, 19వ వచనం, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠు రోగము పుట్టెను. ఏం చేయాలండి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పని ఒక యాజకుడు అంటే ఒక పాస్టర్ గారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఒక వ్యక్తికి చెప్పినప్పుడు చాలా మంది అలా కోప్పడుతూ ఉన్నారు పాస్టర్ గారి మీదకి. నన్ను అంత మాట అంటాడా, అందరి ముందు అంత మాట అంటాడా, నన్ను ఒప్పుకోవట్లేదు. పక్కకెళ్ళి సనుక్కుంటా ఉన్నారు పాస్టర్ గారి గురించి. వాస్తవం ఇది. నేను రానేగా మా చర్చికి, పొద్దున అంత మాట అంటున్నాను అని చెప్పాను.
అజర్య చెప్పాడు, అయ్యా ఇది నీ పని కాదు నాయనా, నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే ఏం చేయాలి? సరే అని చెప్పి పక్కకి వెళ్ళిపోవాలండి. పక్కకి వెళ్ళిపోకుండా అతడు రౌద్రుడై కోపంగా చూశాడట. ఆ కోపంగా చూడటంతో వెంటనే అతను నొసట ఏమైందండి? కుష్ఠరోగం వచ్చేసిందండి. వెంటనే స్పాట్లో కుష్ఠరోగం వచ్చేసిందంట. నుదుటమైన కుష్ఠరోగం రాగానే వెంటనే ఆ పక్కిప్పుకున్న వాళ్ళు మొత్తం కూడా లాగి ఆయన్ని బయటికి గిరాట పడేశారు. అంతేగా వాస్తవం ఇది. ఎందుకని చెప్పానంటే ఆ కాలంలో కుష్ఠరోగం అని చెప్పానంటే దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదండి. ఆ కుష్ఠరోగం ఉన్నటువంటి వాళ్ళకి సమాజానికి దూరంగా ఉండాలి. వాళ్ళు సమాజానికి దూరంగా ఉండి ఒకవేళ ఎవరన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ చేతిలో ఒక గంట ఉంటుంది అనమాట. ఆ గంట పట్టుకుని వాళ్ళు గంట కొట్టి, నేను అపవిత్రుడిని నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పాలి. అంత భయంకరంగా ఉండేది కుష్ఠరోగం అని చెప్పంటే. దారెంబడి పోతా ఉంటే గంట కొట్టుకుంటూ పక్కెళ్ళిపోండి మేము అపవిత్రులం వస్తున్నాం అని చెప్పాలి. అదిగో అంత భయంకరమైన కాలంలో ఆ రాజు రౌద్రుడై వాళ్ళ మీద కోపం చూపగానే నుదుట కుష్ఠరోగం రాగానే గట్టిగా పట్టుకుని బయటికి గిరాటేశారండి. ఆ రాజు పరిస్థితి ఏంటని చెప్పారంటే తాను బతికిన కాలం అంతా కూడా సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, రాజ్యానికి దూరంగా, సింహాసనానికి దూరంగా ఒంటరిగా బతికాడు ఒకే గదిలో. మనిషి సంఘజీవి కదా, పక్కనున్న వ్యక్తితో మాట్లాడకుండా ఎలా బతుకుతాడు? ఆలోచించుకోండి ఒకసారి. అందుకే ఏదన్నా భయంకరమైన పాపం చేసినప్పుడు ఏం చేస్తారండి? తీసుకెళ్ళి పెద్ద జైల్లో వేస్తారు. జైల్లో వేస్తారు? ఒక్క చిన్న గది ఉంటుంది అంతే, ఆడేస్తారు తీసుకుపోయి. నీకు మాట్లాడడానికి ఎవడు ఉండడు, చూడటానికి ఎవడు కనిపించడు. ఆయన ఎక్కడో ఉంటుంది ఒక చిన్న కిటికీ అంతే, చీకట్లో ఆడి నుంచి కొద్ది గాలి వస్తూ ఉంటుంది అంతే. వాడు కుళ్ళి చావాలి అంతే, ఇంకా బతుకంతా కూడా. ఇగో ఈ ఉజ్జయ పరిస్థితి ఒకే గదిలో అతడు బతికినంత కాలం కూడా అక్కడే రాజ్యం నుంచి ఏం చేశాడు? చెదరగొట్టబడ్డాడండి. దీనివల్ల అవిధేయత, కోపము రెండు కూడా. దేవునికి లోబడకపోగా కోపం చూపెట్టడం వల్ల రాజ్యం నుంచి చెదరగొట్టబడ్డాడండి. చివరికి చనిపోయినప్పుడు కూడా వేరుగా సమాధి చేశాడు అతను ఉజ్జయాని. చరిత్రలో వ్రాయబడింది అంతా కూడా. ఇది మొట్టమొదటి అంశము, కోపము. అందుకే సామెతల్లో సొలొమోను గారు ఒక మాట రాశారు. ఏంటని చెప్పంటే 27వ అధ్యాయం 3వ వచనం, 27:3. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండిటి కంటే బరువట అండి. రాయి బరువట, ఇసుక భారమట. రెండింటిని కూడా నెత్తి మీద పెట్టుకుని పోతా ఉంటే సగం దూరం పోయిన తర్వాత రాయి అట్లనే ఉంటుంది బరువు, కానీ ఇసుక చాలా బరువుగా అనిపిస్తుంది, మొయ్యలేరు. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము అంతకంటే బరువు అట అండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కోపము బరువైందని. దేవుడు కోపాన్ని బరువుతో పోలుస్తూ ఉన్నాడండి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే కోపం భయంకరంగా ఎక్కువైపోయింది కదమ్మా. భర్త మీద భార్య కోపం, భార్య మీద భర్త కోపం. ఏమండి, ఆ కోపంతో భర్త ఏదో అన్నాడని చెప్పని భార్య ఆత్మహత్య చేసుకోవటం, తండ్రి ఏదో అన్నాడని చెప్పేసి పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం చాలా కామన్ అయిపోయినాయి. నిన్న ఒక న్యూస్ చూశాను. ఒక పాప 15 years ఉంటాయేమో బహుశా, 9th or 10th. అందులో చూస్తే ఆ పాప చక్కగా కీచని తిప్పుకుండా పోతా ఉంది. తిప్పుకుండా పోయి సగం దూరం పోగానే ధన్మం దూకేసింది అక్కడ నుంచి, 4th floor నుంచి. చనిపోయింది అంతే. కారణం ఏంటని చెప్పంటే అది కుటుంబ సభ్యులు, లేకపోతే మొత్తానికి గొడవ. కోపంలో ఏం చేస్తుందో అర్థం కాకుండా అయిపోయింది అనమాట. న్యూస్లో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉందండి. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారట,
ఆ కోపంతో భార్య ఆయన నాలుగు కొరికి పడేసిందంట. కొరికి పట్టమే కదా, మింగేసిందంట కూడా. ఇప్పుడు లబోదేవం మొత్తుకుని హాస్పిటల్కి పోతే నాలుకేదా అంటే నాలుగు లేదు. ఏమ్మా ఏంది నాలుకేదని చెప్పానంటే ఏమోనండి నాకు ఆ కోపంలో నేను ఏం చేసాను నాకు గుర్తులేదు. మింగేసింది నాలుక. కోపపడు కానీ పాపము చేసేంత కోపం ఉండకూడదు. నీకు పాపం చేసేంత కోపం ఉంటే నీకు దేవుని రాజ్యంలోకి అర్హత లేదని వాక్యం సెలవిస్తా ఉందండి. ఇది మొట్టమొదటి కొమ్ము. మొట్టమొదటి కొమ్ము ఏం చెప్పుకున్నామండి? స్వయము. రెండవది నేత్రాశ. ఇది మూడవ కొమ్ము కోపము. అలాగే చివరిగా ధనాశ అనే కొమ్ము అండి, ధనాశ. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఎక్కడి నుంచి తొలగిపోయండి? విశ్వాసము నుంచి తొలగిపోయి అంటే చెదరగొట్టబడి చెప్పుకోవచ్చు కదా. మన వాక్యం అదే కదా, కొమ్ముల వాక్యం అంది. విశ్వాసంలో నుంచి తొలగిపోయి అంటే విశ్వాసంలో నుంచి చెదరగొట్టబడి అని మనం అన్వయించుకోవచ్చు అండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి చెదరగొట్టబడి అని చెప్పుకోవచ్చు మనం. నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. గమనించాలండి, జాగ్రత్తగా మనం ఆలకిద్దామండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని చెప్తున్నాడు ప్రభు. కానీ అదే ప్రభు ఏమంటున్నాడంటే నీకు ధనాశ ఉండకూడదురా బాబు అని చెప్తున్నాడు. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తా అని చెప్తున్నాడు. మళ్ళా అదే ప్రభు ఏమంటున్నాడండి, నీకు ధనాశ ఉండకూడదు అంటే ధనం పైన ఆశ ఉండదు సార్, డబ్బు సంపాదించడం నేరమా అని ప్రశ్న వస్తుంది. గమనించాలి, బైబిల్ ఎప్పుడు కూడా డబ్బు సంపాదించుకోవద్దు అని చెప్పదండి. ఎందుకంటే బైబిల్లో గొప్ప గొప్ప విశ్వాసులు, అబ్రహాం గారు మిక్కిలి ధనవంతుడు. ఆ కాలంలో ఎంతో మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే ఇస్సాకు కూడా గొప్ప ధనవంతుడు. మనకందరికీ తెలుసు, యోబు గారు తూర్పు దేశంలో గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. వీరందరూ కూడా ధనవంతులే. అయితే గమనించండి, నీ ఆశ, అపేక్ష, నీకు ఆలోచన మొత్తం కూడా ధనం చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ధనము ఒక విగ్రహంలాగా మారిపోయి నేను దేవుని నుంచి దూరం చేసేస్తుంది. జాగ్రత్తగా విందామండి. జీవం లేని వస్తువు పైన జీవమున్న మనిషి ఆధిపత్యం చేయాలి. కానీ ఈనాడు జీవం లేని డబ్బు జీవమున్న మనిషి పైన ఆధిపత్యం చేస్తూ ఉంది. ఈనాడు మనిషి డబ్బుకి లొంగిపోయి ఎంత పాపం చేస్తున్నాడని చెప్పానంటే, కట్టుకున్న భార్యను చంపేస్తున్నాడు. తల్లి చెల్లి ఏం చూడట్లేదు, ఎదుటి వ్యక్తి ప్రాణం కూడా చేయడానికి వెనకాట్లేదు. కారణము డబ్బు పైన ఆశ. నీ యొక్క ఆశ, అపేక్ష, ఆలోచన అంతా కూడా డబ్బు మీదే ఉంటే నీకు దేవుడి మీద ధ్యాస ఏముంటుంది? ఇంకా ఉండదు. అందుకే సామెతల్లో ఒక మాట ఉంది, 23వ అధ్యాయము 4-5 వచనం చూస్తే, 23:4-5, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. ఎవరండి చెప్పేది ఈ మాటలో? ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? సొలొమోన్ చెప్తున్నాడు.
సొలొమోను ఆ కాలంలో ఎలా జీవించాడని చెప్పానంటే, సొలొమోను కాలంలో వెండి అనేది అసలుకి లెక్క కూడా రాలేదటండి. వెండి అని చెప్పి తీసి పక్కన పడేసేవాళ్ళట. అంత బంగారమే, అంత బంగారమేనండి. అతను కూర్చునే సింహాసనం బంగారం, తినే ప్లేటు బంగారం, స్పూను బంగారమే, అంత బంగారమే. దేవాలయం మొత్తం కూడా బంగారు తాపడం. అందుకు కాదా బబులోను దేశం వారు రాజ్యం పైకి దండెత్తి మొత్తం బంగారం మొత్తం కూడా వెళ్ళిపోయారు తీసుకుని. అదిగో అంత ఐశ్వర్యంతో సొలొమోను తొలతూగాడండి. అటువంటి సొలొమోను ఏమంటాడండి, నువ్వు ఐశ్వర్యం పొందా ప్రయాసపడకు. అటువంటి ఆలోచన పదే పదే నువ్వు కలిగి ఉంటే అది రెక్కలు ధరించి ఎగిరిపోద్దండి. చాలా విచారం ఏంటయ్యా అని చెప్పానంటే, ఈనాడు మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవం అని చెప్పినటువంటి విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారని చెప్పానంటే, డబ్బు పైన అపేక్షతోటి దేవుని కూడా లెక్క చేయట్లేదండి. దేవుని మందిరం లెక్క చేయట్లేదు. ఆ 2 గంటలు దేవుని మందిరంలో కూర్చునే బదులు ఆడికి లేదని పని చేసుకుంటే నా డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నారు. ఆదివారం కూడా మందిరం రాకుండా డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు. అటువంటి వారు అనేక మంది కనిపిస్తా ఉన్నారు ఇవాళ. డబ్బు పైన ఆశ, డబ్బు పైన అపేక్ష. కానీ గమనించండి, ఆ విధంగా డబ్బును ప్రేమించి నష్టపోయిన వారు బైబిల్లో ఎంతో మంది కనిపిస్తారండి. అందులో ప్రధానంగా మనకి బిలాము కనిపిస్తాడు. మనకి బిలాము అనేటువంటి ఒక దేవుని ప్రవక్త. బిలాము దేవుని ప్రవక్తనే, కానీ డబ్బును విపరీతంగా ప్రేమించాడు. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలులో ఆ ప్రాంతం గుండా వస్తూ ఉంటే బాలాకు అనే ఒక రాజు వారిని చూసి భయపడి ఈ బిలాము అనే ప్రవక్త వద్దకు వెళ్ళి, అయా ఇదిగో ఇశ్రాయేలు వస్తూ ఉన్నారు, నాకు వారిని చూస్తే భయం వేస్తూ ఉంది, నువ్వేం చేస్తావంటే వచ్చి వారిని శపించు. నువ్వు వారిని శపిస్తే నేను అప్పుడు వారి మీదకి నేను యుద్ధానికి వెళ్తాను, వారిని నేను ఓడగొడతాను. లేకపోతే అంతమంది ఇశ్రాయేలును చూసి నాకు భయం వేస్తూ ఉంది, నేను వారితో యుద్ధం చేయలేను అని చెప్పని కొంతమంది మనుషుల్ని కొంత డబ్బు ఇచ్చి ఎక్కడ పంపిస్తాడు, ఈ బిలాము వద్దకు పంపిస్తాడండి. అప్పుడు బిలాము వారిని తన ఇంట్లో కూర్చోబెట్టి, నేను అట్లా రాలేను, నేను దేవుని వద్ద నేను అడుగుతాను, దేవునికి ప్రార్థన చేస్తాను, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళమంటే వస్తాను, దేవుడు వద్దంటే ఆగిపోతాను, ఈ రాత్రి నా ఇంట్లోనే ఉండండి మీరు అని చెప్తాడు. చాలా బాగుంది, మంచి మాట. సరే, రాత్రికి అందరూ చక్కగా రెస్ట్ తీసుకున్నారు. ఆ రాత్రి బిలాము దేవునికి అడుగుతాడు, అయ్యా మీరు ఇట్లా వచ్చారు, మరి వాళ్ళు అక్కడి నుంచి మరి బాలాకు రాజు పంపించాడు, డబ్బు ఇచ్చాడు, కొంత బంగారం ఇచ్చాడు, మరి ఏమంటావు, మరి వెళ్ళమంటావా వద్దంటావా? ప్రభు స్పష్టంగా చెప్తాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు ఇశ్రాయేలీయులు, నా బిడ్డలు వాళ్ళు, కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఆగిపో, వాళ్ళని పంపించేసేయి అని చెప్తాడు. పొద్దున్నే లేచి బిలాము వాళ్ళతో చెప్తాడు, అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడు, వద్దని చెప్తున్నాడు అయ్యా, నేను రాలేను, కాబట్టి వెళ్ళిపోండి, ఏమనుకోవద్దు అని చెప్తాడు. అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి రాజుకు చెప్తారు, అయ్యా ఆయన రానంటున్నాడు, మరి వాళ్ళ దేవుడు చెప్పాడట వద్దని చెప్పని రానంటున్నాడు. భలేవాడే, అంతకంటే డబ్బు నేను ఎక్కువ ఇస్తానని చెప్పు, ఆయన ఏమి కోరితే అది ఇస్తానని చెప్పు, బంగారం ఇస్తా, వెండి ఇస్తా, ఆయన ఇష్టం, ఏమని అడగమని చెప్పు అని చెప్పానంటే వాళ్ళు మర్నాడు మళ్ళా బయలుదేరి వస్తారండి. బాగా డబ్బు బంగారం అంతా పట్టుకుని వస్తారు. జాగ్రత్తగా వినాలండి. బాగా డబ్బు బంగారం అంతా తీసుకుని మళ్ళా వస్తారు మన బిలాము వద్దకి. ఏంటి ఇట్లా మళ్ళా వచ్చారు, నేను రానని చెప్పా కదా అంటాడు బిలాము. లేదు లేదు అట్లా కాదు, ఇంకా డబ్బు బాగా ఇచ్చాడు, ఇంకా బంగారం ఇచ్చాడు, ఇంకా ఇది సరిపోకపోతే నీకు ఏం కావాలంటే అది ఇస్తా అని చెప్పి అన్నాడు, కాబట్టి దయ ఉంచి నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళని శపించు. ఏమనాలండి బిలాము? చెప్పాలి, దేవుడు చెప్పాడు కదా వద్దు అని చెప్పని, నేను రాలేను అని చెప్పాలి.
ఏమంటాడని చెప్పానంటే, ఓ పని చేయండి, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను దేవుణ్ణి మళ్ళా అడుగుతాను, దేవుడు ఏమన్నా మరి మనసు ఏమన్నా మార్చుకుంటాడేమో, నేను దేవునికి మళ్ళా సహాయం అడుగుతాను, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుడు ఏం చెప్తాడో మళ్ళీ మీకు అది చెప్తాను నేను. గమనించాలండి, నువ్వేదన్నా ఒక పని చేసేటప్పుడు, నువ్వేదన్నా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఏదన్నా వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు నువ్వు దేవుని సహాయం అడిగితే, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ పని చేయవచ్చా చేయకూడదా, ఆ ఉద్యోగానికి పోవచ్చా పోవద్దా, దేవుడు స్పష్టంగా నీకు ఒక జవాబు ఇస్తాడు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు క్షేమం కాదు, ఓకే నువ్వు వెళ్ళవచ్చు, మంచిదే. నువ్వు అక్కడికి వెళ్ళవద్దు, నీకు క్షేమం కాదు అన్నప్పుడు నువ్వు దేవుని మాట అంగీకరించి నువ్వు మౌనంగా ఆగిపోవాలి. లేదు అక్కడ కొంచెం జీతం బాగా వస్తుంది ప్రభువా, కొంచెం చూడు కొంచెం అని చెప్పి నువ్వు అడిగావనుకో, నీ ఇష్టం రా అని చెప్పి అంటాడు. నీ ఇష్టం, ఓకే క్యారీ ఆన్. చాలా అది అంతరార్థం దాగి ఉందండి, గమనించాలి. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు స్పష్టంగా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు ఆ పని చేయవచ్చా చేయకూడదా, దేవునికి జవాబు ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్తిగా నువ్వు గౌరవించాలి. అలా గౌరవించకుండా నువ్వు మళ్ళా అడిగి నీ ఇష్ట ప్రకారం కనుక నువ్వు వెళ్ళావనుకో, దాని పర్యవసానం నువ్వు అనుభవించాల్సిందే. ఆనాడు బిలాము, దేవుడు స్పష్టంగా చెప్పాడు వద్దు, వెళ్ళవద్దు. మళ్ళా అడిగాడు బిలాము ప్రభుని, సరే నీ ఇష్టం, వెళ్తే వెళ్ళని చెప్పన్నాడు ప్రభు. పొద్దున్న లేచి బిలాము గాడిదనెక్కి బయలుదేరతాడు. గాడిదనెక్కి బయలుదేరి సగం దూరం పోయిన తర్వాత మార్గ మధ్యంలో దేవుని దూత కనిపిస్తుంది, ఖడ్గం పట్టుకుని. దూత కనిపించగానే గాడిద, నోరు లేని గాడిద దూతను చూసింది, కానీ ఈ నోరున్నటువంటి బిలాము దూతను చూడలేకపోయాడు. దేవుని ప్రవక్త బిలాము దూతను చూడలేకపోతాడు, కానీ గాడిద దూతను చూసి పక్కెళ్ళిపోద్ది. దాని అర్థం ఏంటి తెలుసా? డబ్బు పైన ఆశ అపేక్ష బిలాముని గుడ్డివాణి చేసిందనమాట. దూతను చూడలేకపోయాడు బిలాము, కానీ నోరు లేని గాడిద దూతను చూసి పక్కకెళ్ళిపోద్దండి. పక్కకెళ్ళిపోతా ఉంటే అప్పుడు బిలాము గాడిదని గట్టిగా 2-3 దెబ్బలు కొడతాడు. అప్పుడు దేవుడు గాడిదకి మనుషుల భాష ఇస్తాడు. అప్పుడు గాడిద మాట్లాడుద్ది బిలాముతోటి, అయ్యా నువ్వు అనేక సార్లు నా మీద ప్రయాణం చేశావు కదా, ఎప్పుడో నేను ఇట్లా చేశానా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి నేను బిలాముని హెచ్చరిస్తుంది. నోరు లేని గాడిద బిలాముతోటి మాట్లాడే పరిస్థితి వచ్చిందండి. గమనించాలండి, డబ్బును ఆ విధంగా బిలాము ప్రేమించి బాలాకు వద్దకు వెళ్తాడు, కానీ కొద్ది కాలంలోనే బిలాము చనిపోతాడు, ఖడ్గం చేత చంపబడి. డబ్బు పైన ఆశ అపేక్ష బిలాము ప్రాణం పోగొట్టుకుంటాడు. దేవుడు చెప్పిన మాటను లక్ష్యం చేయలేదు. కొత్త నిబంధనలో మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. డబ్బును అధికంగా ప్రేమించి కేవలం 30 వెండి నాణేలకు ఆశపడి రక్షకుడు ప్రభువుని పరిచర్యలకు అప్పగిస్తాడు. భయంకరమైన పరిస్థితి అండి. డబ్బును ప్రేమించాడు, అధికంగా ప్రేమించాడు. ఆ డబ్బు పైన ఉన్న ప్రేమ యూదాను యేసయ్య వద్ద నుంచి చెదరగొట్టేసిందండి. గమనించాలండి, 4 కొమ్ములు చెప్పుకున్నాం. ఏం కొమ్ములు చెప్తారా? మొట్టమొదటి కొమ్ము స్వయం అనే కొమ్ము, నేత్రాశ అనే కొమ్ము, కోపం అనే కొమ్ము, ధనాపేక్ష అనే కొమ్ము అండి. ఈ 4 కొమ్ముల్లో మొట్టమొదటి కొమ్ము స్వయం అనే కొమ్ము, అలాగే చివరిగా ధనాపేక్ష అనే కొమ్ము చాలా భయంకరమైనవండి. నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా కనుక లేకపోతే ఈ 2 కొమ్ములు కూడా విగ్రహాల్లాగా మారిపోయి నిన్ను దేవుని నుంచి దూరం చేసేస్తాయండి. గమనించాలి, నీ హృదయం అంతా కూడా
గర్వంతో నిండిపోతే ఇక దేవునికి నీ హృదయంలో స్థానం ఎక్కడ ఉంటుందండి? విగ్రహం అంటే ఏంటండి? నీ హృదయంలో దేనికి ఎక్కువ స్థానం ఇస్తావో, దేవునికి కాకుండా దేనికి ఎక్కువ స్థానం ఇస్తావో అదే విగ్రహం అని చెప్పానంటే. నీ హృదయంలో దేవునికి స్థానం వేయకుండా నీ హృదయం అంతా కూడా గర్వంతో నిండిపోతే ఇంకా దేవునికి స్థానం ఎక్కడ ఉంటుంది? నీ హృదయం అంతా కూడా వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచన నిండుకుంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఎక్కడ ఉంటుంది? సొలొమోను గొప్ప జ్ఞాని, కానీ సొలొమోను కొంత వయసు వచ్చిన తర్వాత 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్తులను ఉంచుకున్నాడండి. అతని యొక్క హృదయం అంతా కూడా వ్యభిచార తలంపులే. దేవునికి స్థానం లేకుండా పోయింది. చిట్ట చివరికి ఆ భార్యలు సొలొమోనుని పక్కకు తప్పించేశారు. దేవుని నుంచి, విశ్వాసం నుంచి పక్కకు తప్పించారు. సొలొమోను కాలక్రమేణా కూడా అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. అన్య దేవతలకి విగ్రహాలు కట్టించడం మొదలుపెట్టాడు. దేవుడు గద్దిస్తాడు సొలొమోన్ని, అయ్యా సొలొమోను, నీ తండ్రి దావీదు ఎంత చక్కగా యథార్థంగా నన్ను అనుసరించాడు, నువ్వెందుకు ఇట్లా చేస్తావు, చేయొద్దు కదా అని చెప్పాడు. సొలొమోను వినిపించుకోలేదు. మనకందరికీ తెలుసు, సొలొమోను జీవిత కాలంలోనే ఇశ్రాయేల్ రాజ్యం 2 ముక్కలుగా విడిపోతుంది. నీ హృదయంలో ఆ ధనాపేక్ష, ఆలోచన, ఆశ, అపేక్ష మొత్తం కూడా ధనం పైన ఉంటే ఇక దేవునికి స్థానం లేదు. నీ హృదయం అంతా కూడా ఆ వ్యభిచారపు తలంపులు, పాపిష్టి తలంపులు ఉంటే దేవునికి స్థానం ఎక్కడ ఉంటుందండి? ఈనాడు కొంతమంది హృదయాల్లో ఈ ధనాపేక్ష చోటు చేసుకుంటూ దేవునికి స్థానం లేకుండా పోయిందండి. అదిగో అటువంటి వారందరితోటి హిజ్కియా మాట్లాడుతూ ఉన్నాడండి. హిజ్కియా ద్వారా ప్రభు ఒక చక్కని పాఠం నేర్పించబోతున్నాడు. 2 Chronicles 29, 5th verse. వారికి ఎలాగో ఆజ్ఞ ఇచ్చెనో, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. అలాగే 16వ వచనం కూడా పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. జాగ్రత్తగా ఆలకిద్దామండి. చరిత్రలో హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడండి. హిజ్కియా యొక్క ఆ రాజు తండ్రి పేరు ఆహాజు. ఈ ఆహాజు రాజు కాలంలో ఆహాజు ఒక యూదుడే, కానీ దేవుణ్ణి మర్చిపోయి, దేవుడిని యెహోవాని మర్చిపోయి అన్య దేవతారాధన బాగా చేసేవాడు. అన్య దేవతలకి విగ్రహాలు కట్టించి వాటికి పూజలు చేసేవాడు. ఎంత భయంకరంగా విగ్రహారాధన అని చెప్పంటే తన సొంత కొడుకును కూడా ఆ దేవతకి బలిగా అర్పిస్తాడు. అంటే హిజ్కియా యొక్క అన్నయ్యని. అతని కాలంలో దేవాలయపు మందిరం కూడా మూసేసి దానికి తాళం వేస్తాడు. ఎవరు కూడా దేవునికి ఆరాధన చేయొద్దని చెప్పని దేశం అంతా కూడా గుళ్ళు కట్టించి ఆరాధన చేస్తూ ఉంటాడు అన్య దేవతలకి. అటువంటి వాడి కడుపున ఇదిగో ఈ హిజ్కియా పుడతాడు. ఈ హిజ్కియా సింహాసనం ఎక్కగానే మొట్టమొదటిగా ఏం చేస్తాడని చెప్పంటే, ఒక అమ్మాయి కావాలని చెప్పి బయలుదేరలేదు, రాజకుమార్తె కావాలని చెప్పని, లేకపోతే పక్క దేశాలపైకి యుద్ధానికి వెళ్ళలేదు. అవేమీ చేయకుండా మొట్టమొదటిగా ఏం చేస్తాడని చెప్పానంటే, మందిరపు తలుపులు తెరిచి దేవాలయంలో నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా బయటకు పారవేయించాడండి. ఏం చేశాడండి? సింహాసనం ఎక్కగానే దేవాలయపు మందిరపు తలుపులు తెరిచి నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా బయట పారవేశాడు. ఇందులో గొప్ప అర్థం దాగి ఉందండి. ఎందుకని చెప్పంటే, దేవాలయంలో విగ్రహాలు ఉన్నట్లయితే నువ్వు చేసే ఆరాధన దేవుని వరకు వెళ్ళదు.
అందుకనే మొట్టమొదటగా సింహాసనం ఎక్కగానే మందిరానికి వెళ్ళి మందిరపు తలుపులు తెరిచి నిషిద్ధ వస్తువులు మొత్తం అన్నిటిని కూడా బయట పారవేయించాడండి. వాక్యం ఏమిటున్న ప్రియ దేవుని సంగమా, ఈ కొత్త నిబంధన కాలంలో నీ దేహమే ఒక దేవుని ఆలయమే ఉన్నదండి. నీ దేహమే దేవుని ఆలయమే ఉన్నది. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. వాక్యం ఉందా? చూద్దాం ఒకసారి వాక్యం. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 16-17 ముగించేస్తున్నాను ఒక 2 నిమిషాల్లో. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. గమనించండి, ఈరోజు నీకు బలం ఉంది కదా, నీకు డబ్బు ఉంది కదా అని చెప్పని తింటా తిరుగుతా నా ఇష్టమైనటువంటి చేస్తా అని చెప్పి నువ్వు గనక బలాదురు తిరిగితే, గమనించండి, నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుడే నిన్ను పాడు చేస్తే, కాపాడే దేవుడు నిన్ను పాడు చేస్తే ఇక నిన్ను ఎవడు బాగు చేస్తాడు? ఎవడు నిన్ను బాగు చేయలేడు. ఈరోజు కొంతమంది అలాగే ఉన్నారు. నాకు బలం ఉంది కదా అని చెప్పని బలాదురు తిరుగుతూ ఉన్నారు, ఇష్టారాజ్యం తిరుగుతూ ఉన్నారు. డబ్బు మందు, డబ్బు ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను. ఇదిగో ఈ హిజ్కియా మనకు ఒక చక్కని పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విగ్రహాలను బయట పారవేసి దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆ విగ్రహాలు నీలోనే పెట్టుకుని నువ్వు దేవునికి ఆరాధన చేస్తే నీ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటున్నారా? వెళ్ళదండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యపు వెలుగులో నీలో ఏ విగ్రహాలు ఉన్నాయి? నీలో కోపం అనే విగ్రహం ఉందా? కొంతమందికి చాలా భయంకరమైన కోపం ఉంటుందండి. భర్త ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేనంత కోపం ఉంటుంది. భార్య ఏదైనా అంటే తట్టుకోలేని కోపం ఉంటుంది కొంతమందికి. ఆ కోపం అనే విగ్రహం నీ మనసులో పెట్టుకుని నువ్వు దేవుని వద్దకు వస్తే నీ ప్రార్థన దేవుని వద్దకు చేరదు. నీ హృదయంలో ధనాపేక్షని విగ్రహం పెట్టుకుని, నీ హృదయంలో వ్యభిచార తలంపులను విగ్రహం పెట్టుకుని నువ్వు దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. హిజ్కియా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ విగ్రహాలన్నీ కూడా, నీలో ఏ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల మొత్తం కూడా వాక్యపు వెలుగులో నువ్వు బయట పారవేసే ప్రయత్నం చేయి. ఆ విధంగా పారవేస్తే అప్పుడు నీ హృదయము పరిశుద్ధంగా మారిపోద్దండి. అప్పుడు ఆ పరిశుద్ధుడు నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు. అప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రతి ప్రార్థన కూడా అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఆ విధంగా చేయకుండా, నీలో ఉన్న విగ్రహాలు తొలగించుకోకుండా నువ్వు మరణిస్తే గనక నువ్వు విగ్రహారాధకునిగానే మరణిస్తావు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, విగ్రహారాధకులు అందరూ కూడా నిత్యం మండు అగ్నిగుండంలో ఉందా వాక్యంలో? చూద్దామా? ప్రకటన 21:8. పిరికివారును, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులందరూ కూడా అగ్ని గంధకముతో మండుగుండములో పాలు పొందుదురు. ఏ విగ్రహాలు? ఇగో ఇప్పుడు నేను చెప్పిన విగ్రహాలు. అవన్నీ నీ మనసులో పెట్టుకుని నీ మనసులోంచి ఆ విగ్రహాలు తొలగించుకోకుండా నువ్వు దేవునికి ఆరాధన చేస్తూ ఉంటే నీ ఆరాధన దేవుని వద్దకు చేరదు. చేరకపోగా ఒకవేళ నువ్వు అలాగే మరణిస్తే గనక విగ్రహారాధికుడిగా నువ్వు మరణిస్తావు. విగ్రహారాధికులందరూ కూడా నిత్యం మండు అగ్నిగుండంలో బగబగ కాలిపోతూ ఉంటారు. ఇది రెండవ మరణము.
మొట్టమొదటి మరణం వీడు అయిపోద్ది. ఆ పైన ఉంటుంది రెండో మరణం ఒకటి, అక్కడ తీర్పు ఉంటుందండి. అక్కడి నుంచి డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోతావు అంతే. ఇంకా హిజ్కియా మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ యొక్క విగ్రహాలన్నీ కూడా బయటకు తొలగించుకుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. మనం 4 కొమ్ములు చెప్పుకున్నామండి. మొట్టమొదటి కొమ్ము స్వయము, రెండో కొమ్ము నేత్రాశ, మూడో కొమ్ము కోపము, 4వ కొమ్ము ధనాపేక్ష. ఈ 4 కొమ్ములు తొలగించుకుని దేవుని పట్ల మరింత విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.